భారత్‌కి, పాక్‌కి ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. దీంట్లో భారత జవాను మురళీ నాయక్ గారు వీరమరణం పొందారు. ఏం చెప్తారు ఒక భారతీయుడిగా? ఏం చెప్తాం ఇంకా అసలు ఏం చెప్పగలం. అలా వీరమణులు అలా మరణిస్తే మన బాధే కదా. అసలు అసలు నోటి మాట ఏమవుతుంది. అలాంటి రోజులు చచ్చిపోతే మన రక్షణ ఏముంది. ఇంకా మనం బతికేది వాళ్ళు ఉండబట్టి అక్కడ మనం ప్రశాంతంగా పడుకుంటున్నాం. వాళ్ళే లేకపోతే మనకి ఇంత ఇబ్బందిగా. అవును, వాళ్ళు ఆ బోర్డర్లో ఉండబట్టే మనం ఇక్కడ సేఫ్ జోన్లో ఉంటున్నాం. చెప్పుకుంటున్నాం, లేకపోతే మనం ఇంటికి ఇలా ఉంటాం. వాళ్ళు చేసే మోసం మరి ఆ భగవంతుడు వాళ్ళు చేసే బాంబులు తిప్పికొట్టి మన గెలిస్తే మనోళ్ళు చాలా మనోళ్ళు వాళ్ళు కొద్ది క్షేమంగా ఉంటే మనకంటే యుద్ధం ఆగిపోతే అక్కడితో మనమే. మురళీ నాయక్ గారు తల్లిదండ్రులు మురళీ నాయక్ గారిని ఆర్మీలో చేరొద్దు నువ్వు అని చెప్తే తను దేశం కోసం దేశ సేవ కోసం కష్టపడతాను, చనిపోవడానికి కూడా సిద్ధం అంటూ కూడా చెప్పిన మాటలు వాళ్ళ తల్లిదండ్రులు గుర్తు చేసుకుని బాధపడుతుంటారు. ఏమయ్యా తల్లిదండ్రులు మనసు కడుపుకోతంటే మాటలా కడుపుకోతంటే మాటలా. దేశవీరుడిగా మనకి గొప్ప మంత్రుడు బాబు అలా తల్లిదండ్రులు కొంచెం గుండెని చేసుకుని మనం ఏం చెప్పలేము. అక్కడ ఎలా ఉండాలంటే వాళ్ళు ఉండలేదు కదా, మనం ఏదో చెప్పేస్తాం ఇక్కడ. కానీ వాళ్ళు బాధ కడుపుకోతంటే ఇంత అంతా కాదు, మనం చెప్పలేని బాధ. మురళీ నాయక్ గారు స్నేహితులు చెప్తున్నారు, స్నేహితులతో అప్పుడప్పుడు చెప్పేవారంట, నేను కనుక సరిహద్దుల్లో మరణిస్తే నా మృతదేహం పైన జాతీయ జెండా కప్పండి అని చెప్పేసి కూడా అన్నమాట. మరి కప్పాలి కదా. ఆయన ఏదైనా ఇంత జనం కోసం మన కోసం పోరాడి చేసినప్పుడు జాతీయ జెండా పాతకపోతే ఇంకేముంది అసలు. అంతే కదా. దీనికి సంబంధించి కూడా సీఎం మాజీ సీఎం కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. పరామర్శించాలి.